Hello students, chapter 6 triangle exercise 6.2 first problem. In figure 6.17, 1 and 2, DE parallel BC. Find EC in first figure, AD in second figure. సో ఇలా మనకి 2 ఫిగర్స్ అయితే ఇచ్చారు. దీనిలో మనల్ని AD వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అలాగే ఫస్ట్ ఫిగర్లో మనకి ఈసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి, ఈ వాల్యూ. అలాగే దీంట్లో ఏడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలా ఫిగర్స్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మనకి తెలియాలి. అదేంటి అంటే, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దీనికి ప్యారలల్గా మనం ఒక లైన్ని గీసుకుంటే అది ఏమవుతుంది అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. ఇది మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో అది నేను రాసుకున్నాను, మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని రాస్తే సరిపోతుంది ఫార్ములా వేసుకొని. ఇప్పుడు దీని నుంచి మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫిగర్ కనుక చూసుకుంటే ఏడీ వాల్యూ ఎంత అంటే 1.5 బై డిబి వాల్యూ ఎంత అంటే 3 సెంటీమీటర్స్. సో 1.5 బై 3 ఈక్వల్ టు, అలాగే మనకి ఏఈ వాల్యూ ఎంత అంటే 1 సెంటీమీటర్. 1 బై ఈసీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో అది యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుందాం ఈసీ. సో దీన్ని మనం ఇలా రెసిప్రోకల్ చేసుకుంటే కనుక 1.5 ఇంటూ ఈసీ ఈక్వల్ టు 1 ఇంటూ 3 అవుతుంది. సో 1.5 ఇంటూ 3, 1.5 ఇంటూ ఈసీ ఈక్వల్ టు 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది. సో ఈసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 1 ఇంటూ 3 మల్టిప్లికేషన్లో ఉన్న 1.5 అనేది ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది. సో మనం చేసుకుంటే 1.5 1 టైం, సో 3లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 బై 1 అంటే వాల్యూ 2. మనం ఈసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు ఆన్సర్ 2 అనేది వచ్చింది. అలాగే సెకండ్ డయాగ్రామ్లో చూడండి, మనల్ని సెకండ్ డయాగ్రామ్లో ఏడి వాల్యూ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏమవుతుంది, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. సో అది రాసుకుందాం మనం. సెకండ్ డయాగ్రామ్ ప్రకారం ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో మనకి డయాగ్రామ్లో ఏడీ వాల్యూ ఇవ్వలేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. డిబి వాల్యూ ఇచ్చారు 7.2, అలాగే ఏఈ వాల్యూ కూడా ఇచ్చారు 1.8 బై ఈసీ వాల్యూ ఇచ్చారు 5.4. దీన్ని నేను రెసిప్రోకల్ చేసుకుంటున్నాను. ఏడి ఇంటూ 5.4 ఈక్వల్ టు 7.2 ఇంటూ 1.8. మల్టిప్లికేషన్లో ఉన్న 5.4 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. 1.8 బై 5.4. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1.8 పాయింట్ పోవాలి అంటే బై 10 చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా పాయింట్ పోవాలి అంటే బై 10 చేసుకోవచ్చు. సో 10 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి పాయింట్ లేదు అనుకొని మీరు డివిజన్ చేసుకుంటే 1.5 అనేది 5.4 తీసుకుంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1.8 అనేది 5.4 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 3ని కనుక మనం తీసుకుంటే 2 3s 6 అవుతుంది, రిమైనింగ్ 1 మిగులుతుంది. 12 అంటే 2 3s 4, 2.4. సో నాకు ఏడీ వాల్యూ ఎంత వచ్చింది అంటే 2.4 సెంటీమీటర్స్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి మనకి డయాగ్రామ్ ఇవ్వలేదు, మనమే డయాగ్రామ్ గీసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చూడండి, ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్స్ ఆన్ ద సైడ్స్ పీక్యూ అండ్ పిఆర్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకోమన్నారు మనల్ని. ఆ ట్రయాంగిల్ పేరేమిచ్చారు, పీక్యూఆర్ ఇచ్చారు. సో ఎక్కడ పీ పెట్టాలి ఎక్కడ క్యూ పెట్టాలి అనేది మనకి తెలియాలి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటే పీక్యూ అండ్ పిఆర్ అని ఇచ్చారు.
సో పీక్యూ పిఆర్ అని ఇచ్చారు కాబట్టి చూడండి PQR. ఇప్పుడు నేను ఇక్కడ P పెట్టి ఇక్కడ Q పెడితే అలా రాదు. సో PQR ఎందుకు ఇదే పెట్టుకున్నాను అంటే దీనికి ప్యారలల్గా EF అనే ఒక లైన్ గీయమంటున్నారు మనల్ని. EF. సో డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత దీనికి వాల్యూస్ కూడా వాళ్ళే ఇచ్చారు. PE వాల్యూ 3.9 అంటే PE ఈ వాల్యూ 3.9 ఇచ్చారు. అలాగే EQ అనేది 3 సెంటీమీటర్స్. EQ 3 సెంటీమీటర్స్. అలాగే PF ఇచ్చారు 3.6. FR వాల్యూ కూడా ఇచ్చారు 2.4. మరి అన్ని వాల్యూస్ ఇచ్చేశారు. మనమేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే EF ప్యారలల్ QR అంటే ఈ EF అనేది QRకి ప్యారలల్గా ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం తీసుకొని ప్యారలల్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఫస్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏమవుతుంది? PE/EQ = PF/FR. సో ఇది చేసుకుందాం మనం. PE/EQ = PF/FR. సో వాల్యూ కనుక చేసుకుంటే PE వాల్యూ మనకి ఇచ్చారు 3.9, EQ వాల్యూ కూడా ఇచ్చారు 3. దీన్ని ఒక్కసారి నేను క్యాన్సిల్ చేసుకొని చూస్తున్నాను. 3 అనేది 3.9ని 1.3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 1.3. అలాగే PF/FR కూడా నేను చేస్తున్నా ఇప్పుడు. PF/FR. సో PF వాల్యూ ఎంత? 3.6 బై FR వాల్యూ ఎంత? 2.4. 3.6/2.4. నేను దీనికి 2 టేబుల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ని క్యాన్సిల్ చేసుకుంటే 1 2 2 అవుతుంది. 18 అంటే 1.8. అలాగే ఇక్కడ 24 అంటే 1.2. అగైన్ మనకి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది చూసుకుంటే. సో 3 టేబుల్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9/4. సో 2 టేబుల్ తీసుకుంటే 1.8లో ఇది ఇక్కడ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 6 టైమ్స్. 9/6 అంటే 3/2 వస్తుంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడేమో 1.3, ఇక్కడేమో 3.2. ప్యారలల్ కాదు మనకి. ఇక్కడ PE/EQ = PF/FR వచ్చింది. సో అవునా కాదా అన్నారు, మనల్ని చెక్ చేయమన్నారు. సో ≠ వచ్చింది మనకి. దీంట్లో సెకండ్ బిట్ PE = 4 సెంటీమీటర్స్, QE = 4.5, PF అండ్ RF ఇలా వాల్యూస్ ఇచ్చారు. సో వాల్యూస్ ఇచ్చి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే నేను డయాగ్రామ్ గీసుకున్నాను. PE వాల్యూ ఇచ్చారు 4 సెంటీమీటర్స్, EQ మొత్తం అన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమవుతుంది అంటే PE/EQ = PF/FR. FR ఆర్ RF ఎలా అయినా రాసుకోవచ్చు. PE వాల్యూ 4 బై EQ వాల్యూ ఎంత అంటే 4.5 = PF వాల్యూ 8 బై RF వాల్యూ అదే FR వాల్యూ 9. మనం ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. దీని వాల్యూ ఎంత అంటే 4/4.5 వచ్చింది. 8/9 అంటే చూడండి 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకుందాం. 2 4s 8 అవుతుంది. అదే 9 కావాలంటే ఏం చేసుకుంటాం? 4.5 × 2 అంటే 9 కదా. సో 4/4.5 ఇది చూడండి. 4/4.5 4/4.5 ఈక్వల్ అవుతుందా కాదా అని చేసుకోవాలి కాబట్టి నేను పాయింట్స్లో అయినా క్యాన్సిల్ చేసుకున్నాను. సో ఈక్వల్ వచ్చింది మనకి. సో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అనేది ఇక్కడ ఓకే అయ్యింది. సో ఈక్వల్ అవునా కాదా? ప్యారలల్ అంటే కరెక్ట్. అలాగే మనకి థర్డ్ ప్రాబ్లం చూడండి. PQ వాల్యూ ఇచ్చారు.
సో PQQR ఇక్కడ మొత్తం ఇచ్చారు. ఇది EF డయాగ్రామ్ తీసుకుంటే మనమే అన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ డైరెక్ట్ PQ వాల్యూ ఇచ్చారు మనకి ఎంత అంటే 1.28. అలాగే PR వాల్యూ టోటల్ ఈ యాంగిల్ వాల్యూ ఇచ్చారు 2.56. అలాగే PE వాల్యూ ఇచ్చారు 0.18. PF వాల్యూ ఇచ్చారు 0.36. రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకొని మనం దాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ టోటల్ వాల్యూ ఇచ్చారు, ఈ వాల్యూ ఇచ్చారు, ఈ వాల్యూ తెలీదు. సో ఇది ప్లస్ ఇది చేసుకుంటేనే కదా ఈ వాల్యూ. నేను చేసి చూపిస్తా చూడండి. PQ అంటే ఏమవుతుంది? PQ ఈక్వల్ టు PE ప్లస్, క్లారిటీగా చూడండి, ఈ టోటల్ లైన్ PQ ఈక్వల్ టు PE ప్లస్ EQ అవుతుంది. PQ ఈక్వల్ టు PE ప్లస్ EQ. మనకి PQ వాల్యూ ఇచ్చారు 1.28 ఈక్వల్ టు, సో PE వాల్యూ 0.18 ప్లస్ EQని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్లో ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. 0.18 ఈక్వల్ టు EQ. సో 1.28లో నుంచి 0.18 సబ్ట్రాక్ట్ చేసుకుంటే నాకు EQ వాల్యూ ఎంత వచ్చింది అంటే 1.1. అట్ ది సేమ్ టైం ఇటు కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం. టోటల్ ఏముంది అంటే PR ఈక్వల్ టు PF ప్లస్ FR. చూడండి, టోటల్ లైన్ PR అంటే PF ప్లస్ FR అవుతుంది. సో PR టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 2.56 ఈక్వల్ టు, మనకి PF వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 0.36 ప్లస్ FR వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 2.56 మైనస్ 36 ఈక్వల్ టు FR. సో 2.56 మైనస్ 0.38 అంటే మన వాల్యూ 2.20 వస్తుంది ఈక్వల్ టు FR. సో ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమవుతుంది? PE బై EQ ఈక్వల్ టు PF బై FR అవుతుంది. సో మనకి PE వాల్యూ తెలుసు 0.18 బై EQ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 1.1 ఈక్వల్ టు PF వాల్యూ చూడండి, PF వాల్యూ ఎంత? 0.36 బై FR వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 2.20. సో దీన్ని మొత్తాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే బైలో ఏమీ లేదు అనుకో, సో 0.18 బై 1.10. యాక్చువల్లీ బై 100 వేసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి పాయింట్ లేదు అనుకొని మీరు క్యాన్సిల్ చేసుకోండి. 9 2s 18 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 55 టైమ్స్. ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 9/55. సేమ్ ఇక్కడ కూడా అలాగే క్యాన్సిల్ చేసుకుందాం. 18 టైమ్స్, 18 2s 36 అవుతుంది, 110 టైమ్స్. అలాగే 9 2s 18, 110 అంటే 55. సో 9/55. ఏమైంది? మనకి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అనేది మనకి సరిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.